చీఫ్ ఇంజనీర్ హర్షవర్ధన్ బలవన్మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. విశాఖపట్నంలో జరిగిన ఈ దారుణ ఘటన కేవలం అతను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు, చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడు, మంచి వేతనం ఉంది. కానీ స్టాక్ మార్కెట్లో ఆయన పెట్టినటువంటి తప్పటి అడుగు జీవితాన్ని ముగించేసింది. జీవితం అంటేనే ఎత్తుపల్లాలు గెలుపోటములు, కానీ ఒక్కసారిగా ఒక చిన్న తప్పుడు నిర్ణయం నిండు జీవితాన్ని బలి తీసుకుంటుంది. విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు అందరి గుండెలను కూడా పిండేసింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, తీవ్రంగా నష్టాలు రావడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాక సమీపంలోని బొమ్మ సముద్రానికి చెందిన చెల్లగుండ్ల హర్షవర్ధన్ విశాఖలోని ఓ షిప్పింగ్ సంస్థలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ పెద్దగంట్వాడ ఉడా నగరంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయనకు ఒక పాప కూడా ఉంది. బుధవారం తెల్లవారుజామున హర్షవర్ధన్ కాకినాడ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన ఫోన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నేను అన్నిటా విఫలమయ్యాను, మీకు అన్యాయం చేసి, వారి భార్యకు పెట్టాడు మెసేజ్, మీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి, పాప జాగ్రత్త అంటూ భార్యకి మెసేజ్ పంపించాడు. కంగారు పడిన కుటుంబ సభ్యులు, స్నేహితులను ఎంత వెతికినా కూడా వారందరూ కూడా హర్షవర్ధన్ జాడ తెలియకపోవడంతో పెద్దగంట్యాడ న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అక్కడికి చేయడానికి వెళ్లారు. ఈలోపే రైలు పట్టాలపైన ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో హర్షవర్ధన్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్లి చూసి చనిపోయింది ఆయనే అని గుర్తించి నిర్ఘంతపోయారు. హర్షవర్ధన్ సుమారు 36 లక్షల వరకు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లుగా తెలుస్తోంది.